రోజుల్లో అప్గ్రేడేషన్ చేస్తా, ఫీల్డ్ అప్గ్రేడేషన్ చేస్తానటువంటి వ్యక్తి ఇవాళ దాకా దాన్ని ఊరులేదు రావాల్సిందిగా కోరుతున్నా. ఉంది ఇవాళ, కానీ మన ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉందో పెన్షన్ లేకుండా వాళ్ళ పరిసరాలు ఇప్పుడు అభ్యర్థున్నాం. మీరు సీపీఎస్ ఉంచుతారా తీసేస్తారా పండించే పరిస్థితిని కల్పిస్తున్నారు. అట్లా ఎంతో మంది గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అంటే క్రెడిట్స్ అన్ని కూడా డిఫరెంట్ వేలో ఉంటాయి. అంతేకాకుండా సోదరులు శ్రమిస్తున్నారు, హత్య చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ఇవాళ కొంత వర్క్ కూడా చూస్తే మరీ దయనీయం చెప్తున్నాను. ఎందుకు ఉపాధ్యాయులు కదా ఒక స్కూల్ అసెంబ్లీ మాట్లాడారు. ప్రమోషన్లు లేక ఒకటే కాలంలో అనేక సంవత్సరాలు పనిచేస్తుంది. ఘనంగా జరిపాం. పండితులంటే మాకు ఇంత అభిమానం ఉంది. గురువులంటే దాన్ని ఏమంటారంటే శోభుడు మొత్తం అందరికీ అబ్బో గురువు గారంటే గురువు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున నేడు ఇందూరు జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఇది వారం రోజుల పాటుగా కార్యాచరణ జరుగుతున్నది. వారం రోజుల క్రితం అంటే 4వ తారీఖు నాడు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన జరపడం జరిగింది. అలాగే 6వ తారీఖు నాడు మండల స్థాయిలో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే 8వ తారీఖు నాడు డివిజన్ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈరోజు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల మరియు సమస్యల గురించి మరియు పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు 63% ఫిట్మెంట్ని వెంటనే ప్రకటించండి. బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టండి. అయ్యా మాకు కావాల్సిన ఎస్జిటీలకు ఎమ్మెల్సీలో ఎలక్షన్ ఓటు కప్పు కల్పించండి. అలాగే సిపిఎస్ని అంతమొంతించండి. పక్క రాష్ట్రం వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ని అబాలిష్ చేశారు. మన తెలంగాణలో కూడా ఆ సిపిఎస్ని అబాలిష్ చేసి అందరికీ కూడా ఒకే తాటిపై తీసుకొస్తారని, అలాగే ఏకీకృత సర్వీస్ మీద దృష్టి కేంద్రీకరించి దాని పరిష్కారం కోసం కృషి చేస్తారని మేము అందరం మా తపస్సు తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.